ఏంటి? అది కావాలి. ఏం కావాలి? నాకు అది కావాలి. ఏది? అదే. రాత్రి పాలు తాగింది అట్లయితే కిక్కేంటి ఈఎంఐకి ఎక్కింది? ఎంత మీద పడ్డారుగా కారుబార్ అయ్యుంటు. అంతేనటారా? అది కావాలి. అబ్బా రే ఏంటి నస? అది కావాలి ఇది కావాలి అంటుంది. ఏం కావాలో అడుగు. గురువా, రాత్రి పాలు తాగింది నువ్వే కదా? వేరా రాత్రి పాల గురించి ఇప్పుడు అడుగుతున్నావు? పాలలో ఏమైనా కలిపారా? కలిపంగా. ఏం కలిపారు? అదే ఏం కలుపుతాం బాబు? పాలల్లో షుగర్ 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 కలిపాం. షుగర్. ఏయ్, అది కావాలి. పొలమ్మ ఇదేంటి? అది కావాలి. ఛే, దుర్గా దుర్గా అది కావాలి. ఏది? అదే. అదే కావాలా? కావాల్సిందేనా? ఆ తప్పదా? సరే. సార్ బాధపడకండి, అమ్మగారికి ఏం కాదు. నాకు తెలిసిన ఆయుర్వేద వైద్యుడికి ఫోన్ చేశాను. అమ్మగారి గురించి అంతా చెప్పాను. తప్పకుండా నయం అవుతుందన్నారు. నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. Quick, hold her legs. Come on. Quick, pack them out. Be careful. Come on, pack them out. Okay, let's go. డాక్టర్, ఆ స్పెషల్ డాక్టర్ నా లక్ష్మికి నయమవుతుందని చెప్పారా? ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్క మాట మాట్లాడిపించాలి. ఐఎమ్ సారీ మిస్టర్ ధనంజయరావు, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. పర్వాలేదు, చెప్పండి డాక్టర్. కొడుకుని పోగొట్టుకుని బతుకుతున్నది. 20 సంవత్సరాలుగా నా భార్య ఆరోగ్యం కోసం పోరాడుతున్నది. ఆమె మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్న ఆశ తపస్సు చేస్తున్నాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఓకే ఓకే, ప్లీజ్. సారీ సార్, నేను ఎంతో మంది పేషెంట్స్ ని ట్రీట్ చేశాను. కొంతమందికి 24 గంటలు గడిస్తేనే గానీ ఏ సంగతి చెప్పలేనన్నాను. మరి కొంతమందికి అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా చెప్పాను. డాక్టర్, మరి నా భార్య? కానీ ఏ భర్తతోనూ మీ ఆవిడ పరిస్థితి చూసి మీరు తట్టుకోలేరు, మీ భార్యను చంపుకోండి, దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని ఎవరితోనూ చెప్పలేదు. నో 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 నో, యువర్ డాక్టర్, మీరు అలా చెప్పకూడదు. స్పెషలిస్ట్ కూడా ఆ విషయమే చెప్పారు. ఆవిడ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందన్నారు. అంటే మెర్సీ కిల్లింగ్ అడ్వైజ్ చేశారు. నో నో టేక్ కేర్. డాక్టర్, నో నో. పదండి. చూసారా, మనకు ఎప్పుడు అవసరమో అప్పుడే ఇలాంటి ట్రాఫిక్ జామ్ లో ఉంటుంటాయి. నేను చూసాను. ఏం జరిగింది? ఎవడో సార్ బెంచ్ కార్ లో తాగి పడున్నాడు. గొప్పోడు కదా, ముట్టుకోవడానికి భయపడి చూస్తున్నారు. ఎప్పుడు క్లియర్ అవుతో ఏమిటో. ఎంతసేపు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయండి. సార్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి సార్ బతిలాడతారు? లాగి పడే. తొందరపడకండి సార్. సార్ ఏమిటి సార్, ఏమైంది? అయిపోయిందయ్యా, అంత అయిపోయింది. అమ్మగారు బతుకుతారు సార్. ఆయుర్వేద డాక్టర్ని తీసుకొచ్చాను. వారికి అమ్మగారి గురించి అంతా చెప్పాను. మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్నారు. నమ్మకం పోయిందయ్యా. ఇంకెవరు ఆవిడ బతికించలేరు. మా ఇద్దరి మధ్య రుణానుబంధం తెగిపోయింది. అమ్మగారిని మర్సీ కిల్లింగ్ చెయ్యమని సంతకం చేసి వచ్చాను. బతికుండగానే బతికించుకోలేక నా భార్యని నేనే చెప్పుకుంటున్నాను. అమ్మగారు బతకాలి, బతికిస్తాను.
this, doctor? Have you come all the way from America only to take away the life of this noble woman? Do your medical ethics permit this? మిస్టర్ దుర్గా ప్రసాద్, ఆయన బ్లేమ్ చేస్తావేంటి? ఇలాంటి కేసులకు వాళ్ళ దేశంలో మెర్సీ కిల్లింగే డాక్టర్స్ ఇచ్చే అడ్వైస్. దానికి ఆవిడ భర్త అంగీకరించారు, మేజిస్ట్రేట్ గారు అనుమతించారు. మ్యాజిస్ట్రేట్ గారు, మీరు సాక్ష్యాధారాల మీద ఆధారపడి తీర్పులు చెప్తారు. ఒక మనిషి చావు బ్రతుకులు నిర్దేశించేది పరమాత్ముడు. ఏ దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు సార్ మీరు చెప్పేయమని? దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ అనుక్షణం నరకం అనుభవించే రోగిని మెర్సీ కిల్లింగ్ ద్వారా అంతం చేయడం, వారిని ఆ బాధ నుంచి విముక్తి చేయడమేనని డాక్టర్లే సూచించారు. అడవిలో జింకను చంపితే కేసు, పక్షిని చంపితే కేసు, ఆఖరికి అడవి పందిని చంపితే కేసు పెట్టే ఈ దేశంలో మనిషిని చంపడం న్యాయమేనని ఎలా అనుకున్నారు సార్? గర్భంలో ఉన్న శిశువుని చంపడమే మహాపాపంగా భావించే హిందూ దేశంలో పుట్టిన నిండు ముత్తైదువుని కాటికి పంపడానికి మీ అందరికీ మనసేలా వచ్చింది డాక్టర్? మీ జీవితాల్ని వైద్యం కోసం ధారపోస్తున్న శాస్త్రవేత్తలు మీరు. మీ విజ్ఞానంతో, మీ తెలివితేటలతో ఆ దీపాన్ని వెలిగించండి. డాక్టర్లు అంటే కలియుగ దేవుళ్ళు అన్న పేరుని సార్థకం చేసుకోండి. సారీ డాక్టర్, ప్లీజ్. సార్ వెళ్ళకండి సార్. అమ్మగారి సుఖాన్ని మాత్రమే కోరుకునే మీరు చావులో కూడా ఆవిడ సుఖంగా వెళ్ళిపోవాలనే సంతకం పెట్టారు. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీస్తున్నందుకు బాధపడట్లేదు. మీరెందుకు సార్ బాధపడతారు? మిస్టర్ దుర్గా ప్రసాద్, ట్రై టు అండర్స్టాండ్ us. దేర్ ఇస్ నో వే. ఆవిడ బతుకుతుంది, నేను బతికిస్తాను. అక్షరాలు నేర్చిన దగ్గర నుంచి నేను అమ్మవారి భక్తుడిని. నా తల్లి ఈ తల్లిని బతికిస్తుంది. నా పూజ ఈ అమ్మని పలికిస్తుంది. నా వ్రతం అమ్మగారి మౌన వ్రతాన్ని ఛేదిస్తుంది. ఈ రోజు నుంచి ఏ వైద్యమూ వద్దు. ప్రకృతి వైద్యమే శ్రీరామరక్ష, ఆత్మరక్ష, జగద్రక్ష. హలో, నేను శంకు ప్రసాద్ని. రేపు నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాను. మీరు స్టేషన్ కి రండి. అలాగే అలాగే. భవానీ, భవానీ. ఎన్ని పుట్టినరోజులు జరిగినా వాడి గెట్టినరోజు చెయ్యలేకపోతున్నాను. కనీసం వాణ్ణి చంపలేకపోయినా వాళ్ళిద్దరిని చంపి వాణ్ణి అనాథను చేస్తాను. శంభు ప్రసాద్ పేరు అర్చన చేయించండి. స్వామి, ఇన్నాళ్లకు మా కన్నబట్టిన కళ్ళారా చూడబోతుంది. వాణ్ణి నువ్వే రక్షించాలి. ఈ రోజు వాళ్ళని చంపేయాలి. చంపాల్సింది వాడు కడుపున పుట్టిన బిడ్డను కానీ వాళ్ళను కాదు సార్. వాళ్ళ కొడుకుని దాచేశారు. వాడు మనకి దొరకడు. వాడు ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. వాడు ఎలా ఉంటాడో నాకు తెలుసు. వీడే వాళ్ళ కొడుకు. అడుగు. నేనేరా మీ నాన్నని. నాన్న, అమ్మరా అమ్మా. గాడ్ బ్లెస్ యు సార్. అబ్బా, ఇవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత పదబాబు. ఈయన మాయన్ బాబు. మామయ్య. నాన్న ఏమిటి కంగారు? ఏం లేదు బాబు, ఆ ధనంజయ్ గాడు నిన్ను చంపడానికి దుర్గా ప్రసాద్ అనే రౌడీని ఏర్పాటు చేశాడు. నన్ను చంపడానికా? కంగారు పడకు నాన్న, నేను మీ క్యాలిక్యులేషన్ కి అందేవాణ్ణి కాను. అవతల వాడు నీ కాల్కులేషన్స్ కి అస్సలు అందడు. ఆయన ముందు నువ్వు పద చెప్తాను. అది కాదు మావయ్య.
ఇప్పుడు అర్థమైందా నా కెపాసిటీ? ఇవి ఇనుప గుగ్గిళ్లలో గుచ్చి గుచ్చి కత్తులా తయారైన వేళ్ళు నాన్న. వాడిది పోలీసుల్ని చెత్తకొట్టిన చీర. ఆహా. మరి ఈ అడ్రస్ లేని వెధవలు నా మీద కుదిలేడేంటి? నాన్న, ఆ దుర్గా ప్రసాద్ని దుర్గామాతకి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇంటికొచ్చి నీ దగ్గర విజయహారతి అందుకుంటానమ్మా. వస్తాను రామయ్య. తీసుకమ్మా. ధనంజయరావు, గుర్తుపట్టావా? 20 ఏళ్లుగా నువ్వు చంపాలని చంపించాలని ఎదురు చూస్తున్న మొహం ఇదేరా. డబ్బులకి మనుషుల్ని చంపే జబ్బున వాణ్ణి పెట్టుకున్నావటగా. పిలవరా. దుర్గా ప్రసాద్. మా నాన్నని కలల్లోకొచ్చి భయపెడుతున్న రౌడీవి నువ్వేనన్నమాట. నేనేరా, నువ్వు చంపుతానని సవాల్ చేస్తున్న చంద్రశేఖరం కొడుకుని. ఆహా, మీ నాన్న కన్నవాడివా డబ్బుతో కొన్నవాడివా? కొనడానికి అమ్ముడుపోవడానికి నేను నీలాగా కిరాయి వాణ్ణి కానరా. నీ ప్రాణాలు తీసుకెళ్ళడానికే వచ్చాను. ఈ జీవుడితో చాలా మంది జీవులకు అవసరం ఉంది, అంత తేలిక కాదు. కానీ నీ జీవంతో నాకు చాలా అవసరం ఉంది. చిన్నవాడివి, ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూడకు, చెయ్యి కాలుతుంది. చూసావా నా పవరు? రేకే షేక్ అయిపోయింది. నువ్వు గుద్దితే జీపు రేకే వంగిందిరా, నేను గుద్దితే భూగోళమే కుంగుతుంది. ఆహా, అంత మొనగాడివా? చూడాలనుంది. ఏం చూస్తావు? మూతి మీద మీసం మొలిచి 3 ఏళ్లు దాటినట్టు లేదు, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు నాకు కష్టం తగ్గించావు. అందరూ వయసు వచ్చాక ఉద్యోగం వెతుక్కుంటూ వస్తారు, నువ్వేంటి చావు వెతుక్కుంటూ వచ్చావు? చావు ఇచ్చుకోవడానికి కాదు, పుచ్చుకోవడానికి వచ్చా. ఆఖరి ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు వాడు వచ్చి మా నాన్న కాళ్ళ మీద తలపెట్టి తప్పైందని ప్రాణభిక్ష వేడుకోండి, వదిలేస్తా. నువ్వేంట్రా వదిలేది? అరచెయ్యి తెరిచి చరిస్తే ఆకాశంలో పగలే చుక్కలు కనిపిస్తాయి. చేత్తో చంపడానికి నీ చెయ్యమైన పంజానా, లేక నువ్వేదైనా సీమకి సింహానివా? ఎస్, కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని. బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గడ్డ మీద గడుగు పెట్టినప్పుడు నేను పల్నాటి సీమ సింహాన్ని. బొబ్బిలిపులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని. నాటు బాంబుల వేట కొడవళ్ల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయల సీమ సింహాన్ని. టోటల్ గా తెలుగు సీమ సింహాన్ని రా. కంగుతున్నావా? అష్ట కష్టాలు పడి చచ్చకంటే ఒక్క తుపాకీ గుండుతో నాకు మోక్షం కలిగించు అని నువ్వు నా కాళ్ళ మీద పడువు. కనికరించి కన్ను మూసి తెరిచేలోగా సుఖమైన చావునిస్తా. ఎవరు ఎవరికిస్తారో ఇప్పుడే తెలుస్తా.
ఏం బాగాలేదబ్బాయి. వచ్చిన పని అయిపోయిందని వెళ్ళిపోతానంటే కనకారావు, ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూశాను. నేను వచ్చిన పని పూర్తయింది, అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. బాబు, బుద్ధి తక్కువ. ఆ రోజు నిన్ను వెళ్ళగొట్టాలని చూసినందుకు ఈ రోజు నీ కాళ్ళు పట్టుకుంటాం బాబు. వెళ్ళదు. లక్ష్మి, లక్ష్మి, ఏమిటండి? అందరికి బట్టలు తెచ్చాను, త్వరగా రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం. అలాగే. దుర్గా, దుర్గా, ఎక్కడికి రా బయలుదేరా? మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఇక వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళిపోవడం ఏంటి? మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. మీ అమ్మా నాన్న ఎవరో చెప్పరా? వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీడిని మాకు దత్తతివ్వండి ప్రాధేయపడ్డా. దుర్గా, నాకు పునర్జన్మనిచ్చిన నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నేను పిచ్చిదాన్నైపోతానేమోరా. వద్దమ్మా, మీరు చల్లగా ఉండాలి. మేము చల్లగా ఉంటానంటే మాకు తలకొరివి పెట్టేదాకా ఇక్కడే ఉంటానని మాటిపో. అది అది మీ కన్నబిడ్డ హక్కు. కన్నబిడ్డ లేనప్పుడు ఉన్న బిడ్డే కన్నబిడ్డరా. వెయ్యి ఒట్టు, వెయ్యిరా ఒట్టు. ఇదేంటండి? ఇదేంటి? ఇంకా అర్థం అవ్వలేదు అమ్మగారు. ఈయన మీ కొడుకు వరుస అయితే ఆవిడ మీ కోళ్ళ వరుస అవుద్ది. ఆ బండి ఈ పట్టాల మీదకి ఎప్పుడో ఎక్కేసింది.